మరి నాయకులందరూ కూడా ఒకసారి రాష్ట్ర శక్తి ప్రసంగం అయినాక వేదికకు రావాలి. అందరికీ ఎవరు వేదికకు రావాలి. జిల్లా రాజధాని రాజశేఖర గారు సమయాభావంలో ఉన్నది. ఇప్పుడు మేము మరి ఇప్పుడు మాధవరెడ్డి గారు మనతో పాటు అనేక మంది అందరూ ఒక్కపడండి. అందరికీ అవకాశం వస్తుంది. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మన రాష్ట్ర అధ్యక్షులు, మన మాజీ అధ్యక్షులు ప్రహ్లాద గారిని స్థాపనతో పెడతారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. రాష్ట్ర ప్రభుత్వము యూరియా ఎందుకు షార్టేజ్ అయింది అనేది వీరు దర్యాప్తు చేయకుండా కేవలం కేంద్రం మీద దానిపైన వాళ్ళు అబండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూరియా రాబీ కానీ ఖరీఫ్ సీజన్ కానీ మనం జనరల్గా పోయిన ఏడాది వాడినటువంటి ఒక కోట మనం రిలీజ్ చేసినాం. కానీ పోయినసారి కన్నా ఇక్కడ ఈసారి వాడకం ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది అనే విషయాలు దాని మీద మీరు ప్రభుత్వం డిమాండ్ చేసిన దర్యాప్తు చేయండి అని చెప్పి కొంతమంది దళారీలు యూరియాని వాళ్ళు స్టోరేజ్ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఎరువుల దుకాణం దాకా కూడా పోనీ మార్కెట్ చూడాల్సినటువంటి అవసరం. యాక్చువల్లీ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే వితరణ ఒక ఏజెన్సీ, మళ్ళీ మార్కెట్ దాంట్లో ఫెయిల్యూర్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత యూరియా ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కొరత లేదు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొరత లేదు. తెలంగాణలో ఎందుకున్నది? మేము పదే అంటున్నాం, యూరియా సరిపోయినట్టు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏప్రిల్ మే జూన్ రాలేదన్నారు. సరే, ఏప్రిల్ మే జూన్ రాలేదన్నా కూడా నిలువలు ఉంటాయి. మరి అది వాడకుండా ఈరోజు కేవలము బీజేపీ రేపు రాబోయేటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి బీజేపీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి, రైతులు చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే మొన్నే కిసాన్ సమ్మాన్ యోజన కూడా రైతులకు 6,000 రూపాయలు టెన్షన్గా వాళ్ళకు 2వ తారీఖు పడ్డాయి, ఆగస్టు 2వ తారీఖు నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది రైతు బంధు చేయకుండా. సో బీజేపీని ఎట్లా బదనాం చేయాలంటే యూరియా షార్టేజ్ని బదనాం చేస్తారు. యూరియా దళారీ చేస్తున్నది, యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తుంది, యూరియా దాస్తున్నది ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ దాని మీద దర్యాప్తు చేయాలి. లేకుంటే రైతులకు నష్టం అవుతుంది. నడ్డా గారు నేను అడిగాను, కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా కానీ ఇతర ఒక ఎరువులు కానీ మొత్తం సబ్సిడీతో ఈరోజు రాష్ట్రాలకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో వాళ్ళు మేనేజ్ చేయలేక ఈరోజు కొరత అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రాజశేఖర రెడ్డి నాయకత్వం.